కమ్మగా నోరూరించే చేపల పులుసు అండి. మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. హాయ్ అండి, ఈరోజు రెసిపీ కోసము మసాలా అండి మిక్స్ చేసుకోండి. దాంట్లో ముందుగా వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు, కొబ్బరి, తర్వాత ఎండు కొబ్బరి, తర్వాత యాలకులు, ధనియా పౌడర్ అన్ని వేసి మిక్స్ వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలండి కొద్దిగా. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అయిందండి, దీంట్లో వేసుకుందాము. దీంట్లో ఉప్పు బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకుంటే పీసెస్కి బాగా కారం అంటుంది. అన్ని మసాలాలు కూడా బాగా అతుక్కుంటాయి అన్నమాట. అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఆనియన్ పేస్ట్ చాలా రుచి అండి. దీంట్లో కర్రీలో కాల్చి ఆనియన్ మిక్స్ వేసుకోవాలి, మసాలా వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు రసం వేసుకుందాము. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాము. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఆన్ చేసి బాగా పెట్టుకున్నామండి. బాగా ఒక 10 minutes 15 minutes అయిపోతుందండి. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎమ్మీగా ఉండే చేపల పులుసు ప్రిపరేషన్ అండి ఈరోజు. నా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. సొంత బ్లాగ్స్ 777 అండి నా ఛానల్ అండి. మన చేపల పులుసు బాగా ఉడుకుతుంది, ఇంకా కొద్దిసేపు ఉడకాలండి అండి. మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చికాయలు వేసుకుందామండి. పచ్చిమిర్చి వేద్దాము. వేసి ఒక వితిన్ సేపు ఒక 5 minutes అలా వదిలేస్తే కొద్దిగా స్మూత్ అయిపోతాయి. ఇది అండి ఈరోజు మన రెసిపీ. ఓకేనండి, మన ఎమ్మీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఏదో పచ్చిమిర్చి కూడా చాలా మెదువుగా బాగా ఉడికాయండి. ఇదే అండి ఈరోజు రెసిపీ. మరొక రెసిపీతో మరో కలుద్దాం.